ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ సందడి మధ్యలో ఉన్న ఈ సోమవారం రోజున సత్య తిరుసభ మనలను ఒక ప్రశాంతమైన ధ్యానానికి పిలుస్తుంది. క్రిస్మస్ అనేది ఒక్కరోజు పండుగ కాదు, అది దేవుడు మనతో నివసించడం అనే జీవన సందేశము. వాక్యము మానవుడై మన మధ్యన నివసించెను. యోహాను 1:14. ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం, యేసు ప్రభు మన జీవితాల్లో నిజంగా నివసిస్తూ ఉన్నారా? మరి క్రిస్మస్ రోజుల్లో మనం తరచుగా ఈ వాక్యాన్ని వింటూ ఉంటాము. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని జయించలేదు. యోహాను 1:5. బెత్లెహేములో యేసు పుట్టినప్పుడు రాజులు ఆయనను గుర్తించలేదు, జ్ఞానులు ఆయనను ఆరాధించలేదు, గొప్పవారు నిర్లక్ష్యం చేశారు, సాధారణ కాపరులు, గొర్రెల కాపరులు ఆనందించారు. దేవుడు తనను తాను సాదాసీద హృదయాలకు వెల్లడి చేశారు. మరి ఇప్పుడు ఒక చిన్న కథను విందాము. వెలుగు వచ్చిన ఇల్లు. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు నివసించేవాడు. ఆయన ఇంటి ప్రక్కన పెద్ద దేవాలయం ఉండేది, కానీ రామయ్య ఎప్పుడు ఆలయానికి వెళ్ళేవాడు కాదు. నా ఇంట్లోనే దేవుడు ఉంటే చాలు అనేవాడు. ఒక క్రిస్మస్ రాత్రి ఆ ఊరంతా దీపాలతో వెలిగిపోతుండగా రామయ్య ఇల్లు మాత్రం చీకటిలో ఉంది. ఒక చిన్న బాలుడు వచ్చి అడిగాడు, తాతయ్య, మీ ఇంట్లో దీపం ఎందుకు వెలిగించలేదు? రామయ్య నవ్వుతూ అన్నాడు, నా ఇంట్లో వెలుగు లేదు నాన్న. అప్పుడు ఆ బాలుడు తన చేతిలో ఉన్న చిన్న క్రొవ్వొత్తిని వెలిగించి అన్నాడు, ఈ వెలుగు మీ ఇంట్లో ఉండనివ్వండి, చీకటి వెళ్ళిపోతుంది. ఆ క్రొవ్వొత్తి వెలిగినప్పుడు రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ చిన్న వెలుగులో ఆయన యేసును చూశాడు. ఆ రోజు నుంచి రామయ్య ఇంట్లో ప్రతిరోజు ఒక చిన్న ప్రార్థన మొదలైంది. మరి ప్రియ సహోదరులారా, ఈ యొక్క కథ సందేశం ఏమిటంటే, దేవుడు గొప్ప వెలుగుగా రావాల్సిన అవసరం లేదు. చిన్న క్రొవ్వొత్తిలా మన హృదయంలోకి వస్తాడు. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవడని యోహాను సువార్త 8:12 విన్న విధంగా మన యొక్క జీవితాలకు అన్వయం చేసుకుందాము. మరి నా హృదయంలో వెలుగు ఉందా లేక చీకట? ద్వేషం, అసూయ, క్షమించలేని మనసు, యేసుకు చోటు ఇస్తూ ఉన్నానా లేదా క్రిస్మస్ పాటలకే పరిమితమయ్యానా? నేను ఇతరులకు వెలుగుగా ఉన్నానా? మరి మీ వెలుగును మనుషుల ఎదుట ప్రకాశింపనీయడని మత్తయి సువార్త 5:16 విన్న విధంగా మరి నేడు డిసెంబర్ 29వ తారీఖున నిన్న జరిగిన దాన్ని క్షమించడానికి, అంటే నిన్న మనం పరిశుద్ధ తిరుకుటుంబ పండుగను జరుపుకొని ఉన్నాము. మరి కుటుంబంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కానీ, స్నేహితులతో జరిగినటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ క్షమించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇంట్లో మరి శాంతిని తీసుకొని రావటానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన కుటుంబంలో మన స్నేహితులతో ఇరుగు పొరుగు వారికి ఒక మంచి మాట చెప్పటానికి మనం సిద్ధంగా ఉన్నామా? మరి దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఇప్పుడు మనం ఇతరుల మధ్యకు దేవుణ్ణి తీసుకొని వెళ్ళాలి. దేవుడే మన మధ్యలోకి ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చాడు. మరి మనం ఇతరులకు దేవుని తీసుకొని వెళ్తూ ఉన్నామా లేక ఇతరుల జీవితాలలో అంధకారాన్ని ఉంచుతూ ఉన్నామా? ఈ యొక్క క్రిస్మస్ యొక్క అష్టకం రోజుల్లో ప్రియ సహోదరులారా, క్రిస్మస్ యొక్క అష్టకం రోజుల్లో నా హృదయ తలుపును తెరచి నిన్ను ఆహ్వానించేందుకు నాకు కృపనివ్వని ప్రార్థించుదాము. చీకటిని కాదు వెలుగును పంచుటకు, ద్వేషాన్ని కాదు ప్రేమను ఇతరులకు అందించుటకు, భయాన్ని కాదు విశ్వాసాన్ని ప్రకటించుటకు మనల్ని మనం ఎంచుకునేలా చేయమని ప్రభువుని ప్రార్థించుదాము. కీర్తనకారుడు తెలియచేసిన విధంగా 27వ అధ్యాయం 1వ వచనము, ప్రభువా నీవే నా వెలుగు నా రక్షణ అని. మరి ప్రభు యొక్క వెలుగును రక్షణను కోరుకుంటూ ఇతరుల యొక్క జీవితాలలో కూడా మనం వెలుగును, ప్రేమను, విశ్వాసాన్ని పంచేవారిలా తయారు చేయమని ఈ యొక్క అష్టదినాలలో ఉన్నటువంటి మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభు యొక్క ప్రేమను మన యొక్క హృదయాలలో నింపుకొని దానిని ఇతరులకు ప్రసరింపచేయుటకు ప్రయాసపడదాము. ఈ దినమంతా దేవుడు మనలను, మన కుటుంబాలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ప్రభు కృప మనతో ఉందునుగాక. ఆమేన్.